హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ కొండా సురేఖ గారు నిన్న కేటీఆర్ గారి పైన అండ్ నాగార్జున గారి ఫ్యామిలీ పైన అండ్ సమంత గారి పైన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారే తీవ్ర స్థాయిలో ఇండస్ట్రీ నుంచి విమర్శలు అయితే వెళ్ళి వస్తున్నాయి సార్. ఈ నేపథ్యంలోనే ఇంత వ్యతిరేకత రావడంతో కొండా సురేఖ గారు రాజీనామాకు సిద్ధమయ్యారని వార్త కూడా వైరల్ అవుతుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కూడా ఇష్యూ పైన సీరియస్గా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి అయితే తలనొప్పిగా మారిపోయింది ఇష్యూ అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి ఇప్పుడు కొండా సురేఖ రాజీనామా చేయబోతున్నారా సార్? మీరేం చెప్తారు? కొండా సురేఖ రాజీనామా చేయబోతుందనే వార్తలు అయితే వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం అసలు మనం సమస్య ఏంటి అనేది కొద్దిగా చెప్పుకుంటే, కొండా సురేఖ ఒక మీటింగ్లో రఘునందన్ రావు ఆయన బీజేపీ, సో ఆయన ఒక దారంతో కూడిన ఒక మాల ఆమె మెడలో వేశాడు. సో దాని మీద బీఆర్ఎస్ క్యాడర్ కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో బీఆర్ఎస్ వాళ్ళు కొద్దిగా ఆమెను వాళ్ళిద్దరిని కించపరిచే విధంగా కళ్యాణం వస్తూ షాదీ ముబారక్ అని ఇట్లాంటి కామెంట్స్ చేస్తూ పోస్టులు పెట్టారు. అందులో కొన్ని ఐడీలు హరీష్ రావు ఫోటో పెట్టుకొని డీపీ పెట్టుకొని ఉన్నాయి. సో దీంతో ఆమె సీరియస్గా స్పందించారు. ఒక ఒక రాజకీయంగా ఒక సభలో ఒక బీజేపీ నాయకుడు ఒక కాంగ్రెస్ నాయకురాలకి మెడలో అది వేస్తే దాన్ని కూడా ఇలాగ మాట్లాడతారనేది ఆమె దుఃఖంగా కన్నీళ్ళు పెట్టుకున్నారు. అదంతా అయింది. దాంతో హరీష్ రావు సారీ చెప్పాడు. మా మా తరపున జరిగింది కాబట్టి సారీ చెప్తున్నాను అన్నాడు. వాళ్ళ క్యాడర్కి కూడా హరీష్ రావు అప్పీల్ చేశాడు. కానీ ఆమె అక్కడితో ఆగలేదు. కేటీఆర్ ఎందుకు మాట్లాడలేదు, కేటీఆర్ సారీ చెప్పాలని డిమాండ్ చేసింది. నిజానికి కేటీఆర్ కూడా సారీ చెప్పాలి. ఎందుకంటే ఒక స్త్రీని ఈ రకంగా అంటే ఇప్పుడు అదే ఒక మగవాడి కేసు ఉంటే ఈ గొడవ లేదు. ఒక స్త్రీ కేసేసరికి దాన్ని లైంగికంగా మాత్రమే చూసి ఇలాగ చేయడం అనేది ఖచ్చితంగా వ్యతిరేకించాలి. కానీ ఆయన చెప్పలేదు. దాంతో ఆమె ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి నీకు అక్క చెల్లెలు లేరా, నీకున్నారు కదా అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఆమె చాలా విషయాలు చెప్పేసింది. దాంతో కేవలం కేటీఆర్ మీదకి మాత్రమే ఆమె పరిమితం అయితే కూడా ఇంత గొడవ అయ్యేది కాదు. మామూలుగా కేటీఆర్కి డ్రగ్స్ పిచ్చింది. కేటీఆర్ అనేక మంది హీరోయిన్లని డ్రగ్స్కి అలవాటు చేశాడు. చివరికి వాళ్ళు సినిమా హీరోయిన్లుగా ఉండలేక పెళ్ళిళ్ళు చేసుకుని త్వరగా వెళ్ళిపోయారు అని చెప్పి అక్కడితో ఆగున్నా కూడా ఒక రకంగా ఉండేది. ఆమె ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి నాగార్జున సమంత ఇష్యూ తీసుకొచ్చి సమంతని పంపిస్తే కన్వెన్షన్ నేను కూలగొట్టనని కేటీఆర్ చెప్పాడు. దాంతో నాగార్జున, నాగ చైతన్య సమంతని కేటీఆర్ దగ్గరికి వెళ్ళమని ప్రెజర్ చేశారు. ఆ ప్రెజర్ని తట్టుకోలేకే ఆమె రిజైన్ చేసింది అని ఒక భయంకరమైన కామెంటు ఈమె చేసింది. సో ఆమె బాధితురాలు మొన్నటి వరకు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఆమె ఈ కామెంట్లు చేయడంతో దేశవ్యాప్తంగా దీనికి వ్యతిరేకత మొదలైంది. ఎందుకంటే ఇది సమంత దేశవ్యాప్తంగా పాపులర్ కాబట్టి ఈ కామెంట్స్ వైరల్ అయిపోయినాయి. ఇదే సాగ్గా బీఆర్ఎస్ కూడా ఎలాగో చేస్తుంది కాబట్టి వాళ్ళు విపరీతంగా వైరల్ చేశారు. దాంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా నిరసనలు వస్తున్నాయి. ఈవెన్ రాహుల్ గాంధీకి కూడా కంప్లైంట్లు వెళ్ళాయని చెప్తున్నారు. సో ఆయనేమో రాహుల్ గాంధీ ఏమో స్త్రీలకు పెద్దపీట వేస్తున్న పార్టీలని సపరేట్ మహిళా సభలు కూడా ఆయన స్టేట్ వైడ్ జరుపుకుంటూ వస్తున్నాడు రాహుల్ గాంధీ. సో అట్లాంటి పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఒక స్త్రీని ఇంత దారుణంగా అవమానించడం, నాగార్జున ఫ్యామిలీని ఇంత దారుణంగా అవమానించడం అనేది ఇప్పుడు ఎవరు ఏ వ్యక్తి కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈవెన్ కాంగ్రెస్లో కూడా ఇలాంటి ఆమెను మనం ఎందుకు కాంగ్రెస్లో తీసుకున్నామని వాళ్ళు కూడా వాపోయే పరిస్థితి కనిపిస్తుంది. అంత దారుణంగా ఉన్నాయి. ఆల్రెడీ నాగార్జున ఫ్యామిలీ నుంచి నాగార్జున చాలా సీరియస్గా స్పందించాడు, నాగ చైతన్య స్పందించాడు, అమల స్పందించింది, సాక్షాత్తు సమంత కూడా చాలా పెద్ద పోస్టు పెట్టి స్పందించింది. కానీ వాళ్ళెవరు కూడా హుందాదనాన్ని ఒక డెకరం అంటారు, ఆ డెకరంని వాళ్ళు దాటిపోలేదు. హుందాగానే మాట్లాడారు. ఇది కరెక్ట్ కాదు, మేము ఖండిస్తున్నాము అని నాగార్జున కూడా చెప్పాడు. సమంత కూడా ఒక స్త్రీ బయటకు వచ్చి నిలబడాలంటే ఎంతో యుద్ధం చేయాల్సి ఉంటుంది, ఎంతో పోరాటం చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చేసి నేను వస్తే ఇలాగ మాట్లాడడం కరెక్ట్ కాదు, మీరు కూడా ఒక స్త్రీనే. సో అసలు రాజకీయంగా ఏ రకంగా లేదు, మేమిద్దరం అమికబుల్గా ఇద్దరు పరస్పరం అనుకొని విడిపోదామని అనుకొని ఇద్దరు కూడా మంచి టర్మ్స్లోనే విడిపోయాం తప్ప ఎటువంటి గొడవలు
గొడవలు పూరితంగా ఇంకొక రకంగా మేము విడిపోలేదు, దీంట్లో రాజకీయ కుట్ర ఏ రకంగా లేదని ఆమె చెప్పింది. నాగార్జున అదే చెప్పాడు. సో వీళ్ళందరూ కూడా ఖండించారు. ఇటు ఇండస్ట్రీ నుంచి కూడా చిరంజీవి ఖండించాడు, జూనియర్ ఎన్టీఆర్ ఖండించాడు, తర్వాత ప్రకాష్ రాజ్ అందరికంటే ముందుగా దీని మీద ఇదేమి సిగ్గులేనితనం అని ఆయన చాలా హార్ష్గానే దాన్ని స్పందించాడు. తర్వాత రామ్ గోపాల్ వర్మ ఆయన ఈ కొండ సురేఖ, కొండ మురళి వీళ్ళ మీద కొండ అనే సినిమా కూడా తీశాడు, వాళ్ళ ఫ్యామిలీకి చాలా క్లోజ్ కూడా. అట్లాంటి ఆయన కూడా సహించలేక వరుస ట్వీట్లు చేసి నేను షాక్ అయ్యాను, 4th గ్రేడ్ వెబ్సైట్లు కూడా ఇలాగ మాట్లాడరని చెప్పి ఆయన కూడా ఇది చేశాడు. సో ఇప్పుడు మొత్తం సమాజం ఒక రకంగా షాక్కి ఈమె గురి చేసింది. ఒక మహిళగా ఉండి ఇలాగా ఇది కంప్లీట్గా పురుషాధిక్య భావజాలానికి సంబంధించింది. సో ఒక మహిళగా ఉండి ఇలాగా తోటి ఒక మహిళను ఇలాగ మాట్లాడడం అనేది కరెక్టేనా అన్నది ప్రతి వైపు నుంచి కూడా కామెంట్లు వచ్చాయి. మామూలుగానే తెలంగాణ సమాజం కొద్ది చైతన్యపూరితంగా ఉంటుంది, ముఖ్యంగా స్త్రీల పట్ల కూడా ఇక్కడ అనేక ఉద్యమాలలో స్త్రీలు కూడా చాలా గట్టిగానే పాల్గొన్నారు. ఆ కాంటెక్స్లో ఇప్పుడు ఓన్లీ స్త్రీలే కాకుండా అన్ని వైపుల నుంచి ఈ మీదకి ఇది వచ్చింది. సో అసలు ఎందుకు ఈమె ఇలాగ మాట్లాడింది, తెలియకుండా ఏం ఆమె తెలివి తక్కువది కాదు. ఆమె అనేక సార్లు మినిస్టర్గా పనిచేసింది, అనేక పార్టీలు వైఎస్ఆర్సీపీ దగ్గర నుంచి, అంతకుముందు కాంగ్రెస్, మళ్ళీ వైఎస్ఆర్సీపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, మళ్ళీ ఇలాగ ఆమె అన్ని పార్టీలు మార్చినాం. ఒక బీజేపీలోకి వెళ్ళలేదు తప్ప అన్ని పార్టీలు ఆమెకి వెళ్ళింది. అలాంటిది తెలియకుండా అయితే మాట్లాడదు, కాన్సిక్వెన్స్ ఎమోషనల్గా మాట్లాడినట్టుగా కూడా కనబడలేదు. ఎందుకు మాట్లాడిందంటే దానికి ఒక ఆన్సర్ అంటే హైడ్రాకి సంబంధించి గొడవలు అవుతున్నాయి కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి ఇంకొక ఇష్యూ తీసుకురావాలని ఈమె మాట్లాడింది. రేవంత్ రెడ్డి ఆశీస్సులు కూడా ఉన్నాయి అనేది కూడా ఇంకొక వెర్షన్ వస్తుంది. అంటే ఇప్పుడు అంతా అన్ని చోట్ల డైవర్షన్ పాలిటిక్స్ ఎలా ఉంటాయి మనం చూసాం, లేటెస్ట్గా లడ్డూ ఎపిసోడ్ చూసాం. సో ఇది అన్ని పార్టీలు కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంటాయి, ఏదో ఒక వివాదం క్రియేట్ చేయడము, ఏదో రచ్చ క్రియేట్ చేయడం, అసలు విషయాన్ని నుంచి డైవర్ట్ చేయడం, ప్రజల్ని కావచ్చు, మీడియాని కావచ్చు. ఇది ఇప్పుడు ఆమె కూడా అదే చేసింది. అయితే ఇది కాంగ్రెస్కి బలంగా వ్యతిరేకంగా మారిపోయింది. ప్రజల్లో ఆల్రెడీ కాంగ్రెస్కి వ్యతిరేకత పెరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పటి నుంచి 6 గ్యారంటీలు అమలు చేయడంలో కావచ్చు, తర్వాత బీఆర్ఎస్ మీద అటాక్ చేయడం, బీఆర్ఎస్ మహిళల మీద కూడా అటాక్ చేయడం, ఇవన్నీ కూడా వ్యతిరేకత వచ్చింది. ఫైనల్గా ఇప్పుడు హైడ్రా అండ్ మూసీ ఈ 2 ఆస్పెక్ట్లలో కాంగ్రెస్కి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పైగా ఢిల్లీకి 23 సార్లు వెళ్ళాడు, 300 రోజుల్లో ఆయన 23 సార్లు ఢిల్లీకి వెళ్ళాడు అనేది కూడా బాగా ఫోకస్ అయింది. అంటే ఢిల్లీ నుంచి పరిపాలిస్తున్నారా ఇక్కడి నుంచా అని. సో ఈ కాంటెక్స్ట్లో ఈమె వ్యాఖ్యలు ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా సీరియస్ అయ్యాడని చెప్తున్నారు. బట్ ఆమె అయితే ఈరోజు ఒక ప్రకటన ఇచ్చింది, అదేంటంటే నేను ఉపసంహరించుకుంటున్నాను నా వ్యాఖ్యల్ని. ఇది సమంతకు సంబంధించి మాత్రమే. సమంతని ట్యాగ్ చేస్తూ మీరంటే నాకు చాలా ఇన్స్పిరేషను, మిమ్మల్ని ఏమి నేను ఇలా అనడం మీరు బాధపడి ఉంటే నేను వెనక్కి తీసుకున్నా. అక్కడ కూడా ఆమె సారీ చెప్పలేదు. సారీ చెప్పాలి కదా, నేను తెలియకుండా అనిందేమో కదా, క్లియర్గా సమంతాన్ని కదా ఇక్కడ టార్గెట్ చేసింది. ఆమె లక్ష్యము కేటీఆర్ఏ ఉండొచ్చు, కానీ టార్గెట్ అయింది ఎవరు? సమంత లైంగికతని, సమంత ఫ్యామిలీలో ఇటువంటి వాళ్ళు ఒక ఎన్కన్వెన్షన్ కోల్చకపోతే ఎవరైనా వాళ్ళ కోడల్ని పడుకోమని చెప్తారా? ఇంత ఘోరంగా మామూలు మనుషులే కూడా మాట్లాడుకోరు. నాగార్జున ఫ్యామిలీకి అలాంటిది ఆపాదించి వాళ్ళకి ఎంతో చరిత్ర ఉంది, తెలుగు సినిమా రంగంలో కావచ్చు, తెలుగు సామాజిక జీవితంలో కావచ్చు. నాగేశ్వరరావుకి, నాగార్జునకి, వీళ్ళకి కొన్ని వాల్యూ సిస్టమ్స్ వాళ్ళు ఫాలో అవుతుంటారు. సో దాన్ని అప్పట్లో కూడా సమంత మీదనే, వీళ్ళిద్దరు విడాకుల విషయంలో కూడా సమంత మీదనే నిందలు మోపిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అప్పుడు కూడా సమంత వీళ్ళ మాట ఏం లేదని, సమంత ఎవరో అఫైర్లు ఉన్నాయని, సమంత ఎక్స్పోజింగ్ చేసిందని ఇలాగంతా మాట్లాడు. నిజంగా వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందనేది బయట ప్రపంచానికి తెలీదు. వాళ్ళు కూడా పర్సనల్గా ఉంచదలుచుకున్నారు, తమ పర్సనల్ స్పేస్ తమకు ఉండాలి. అది మామూలుగానే భార్యాభర్తల మధ్య అనేక ఇష్యూలు ఉంటాయి, అది మల్టిపుల్గా ఉంటాయి. ఒక సింగిల్ ఇష్యూ అనేదే ఉండకపోవచ్చు. చాలాసార్లు మల్టిపుల్ ఇష్యూస్లో వాళ్ళకి కంపాటబిలిటీ ప్రాబ్లమ్స్ రావచ్చు, వాళ్ళు విడిపోవచ్చు. కలిసి ఉండే హక్కు ఎలాగ ఉంటుందో విడిపోయే హక్కు కూడా వాళ్ళకు ఉంటుంది. సో దాన్ని ఎవరు జడ్జి చేసే ఇది ఎవరికి లేదు నిజానికి.
కానీ దాన్ని పొలిటికల్గా వాడుకోండి. ఇది కూడా ఒక రకంగా రేవంత్ రెడ్డి లేపాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్లో ఫస్ట్ బయట వచ్చింది ఇదే కదా. ఆమె ఫోన్ ట్యాప్ చేసి కేటీఆర్ సమంత ఫోన్ ట్యాప్ చేశాడని, దానివల్లే వాళ్ళు విడిపోయారని, ఆ ఫోన్ ట్యాపింగ్ అంతా నాగార్జునకి ఇచ్చాడని అప్పుడు ఒక వెర్షన్ బయటకు వచ్చింది. అందుకని ఈమె ధైర్యంగా మళ్ళీ సమంత తీయగలిగిందంటే అప్పుడు ఆ వెర్షన్ వచ్చినప్పుడు వ్యతిరేకత పెద్దగా రాలేదు. దాంతో ఈమెకి ధైర్యం వచ్చింది. ఇప్పుడు చాలామంది అడిగేది ఇదే మాటల్ని బాలకృష్ణను, చిరంజీవిను, పవన్ కళ్యాణ్ అనగలదా? నాగార్జున అంటే సాఫ్ట్ టార్గెట్ అయ్యాడు. నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చేసినా ఆయన ఏం చేసుకోలేకపోయాడు, బలహీన పడిపోయాడు. కాబట్టి ఆయన్ని ఏమన్నా అనొచ్చు అన్న ఒక అహంకారపూరితంగానే ఈమె బిహేవ్ చేస్తుంది అనేది కూడా ఇప్పుడు ఎక్కువ మంది చెప్తున్నారు. ఏదేమైనా ఆమె వెనక్కి తీసుకుంది అంటున్నారు. మరోవైపు ఆమె రాజీనామా చేయబోతున్నారు. ఇంకొక వైపు కేటీఆర్ కూడా ఆమెకు లీగల్ నోటీసులు ఇచ్చాడు. 24 hours టైం ఇచ్చాడు. నువ్వు కానీ సారీ చెప్పకపోతే నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను. సో ఆమె మీద ఆల్రెడీ కేసులు ఫైల్ అయ్యే అవకాశం ఉంది. మరి ఆమె రిజైన్ చేస్తే కొంతవరకు కాంగ్రెస్కి ఊరట అని చెప్పొచ్చు. లేదంటే మాత్రం ఇది కాంగ్రెస్కి ఎప్పటికీ వెంటాడు